జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ముందుగా మా వీడియోకు లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మాఘమాసం అంటే పుణ్యం, మాఘమాసం అంటే శుభం, మాఘమాసం అంటే దేవుడికి చాలా దగ్గరగా ఉండేటటువంటి కాలం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. నిజం చెప్పాలంటే మాఘమాసం దేవుడికి పరీక్ష కాదు, మన బుద్ధికి పరీక్ష. ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలామందికి నచ్చదు. ఎందుకంటే మాఘమాసంలో చాలామంది మంచి ఉద్దేశంతో చేసేటటువంటి కొన్ని పనులు పుణ్యం కాదు, నష్టం తీసుకొస్తాయి. మీరు నిజంగా మాఘమాసాన్ని పాటిస్తున్న వారైతే, పూజలు చేస్తున్న వారైతే, నియమాలు పాటిస్తున్నటువంటి వారైతే ఈ మాటలు చివరి వరకు వినాలి. ఎందుకంటే తెలియక చేసినటువంటి పుణ్యం పని కూడా కొన్నిసార్లు పాప ఫలితాన్ని ఇస్తుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మాఘమాసం అంటే ఎక్కువగా చేయడం కాదు, అర్థం చేసుకుని చేయడం. ఎంతసేపు పూజ చేశామన్నది కాదు, ఆ పూజ మనలో ఏ మార్పు తీసుకువచ్చింది అన్నదే ముఖ్యం. కానీ చాలామంది ఈ మాఘమాసంలో మొదటి పెద్ద తప్పు ఏమి చేస్తారంటే అర్థం లేకుండా ఇతరులను నమ్మడం లేదా అనుకరించడం. అందరూ ఉదయాన్నే 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి నేను కూడా లేవాలి, అందరూ చల్లని నీటితో స్నానం చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, అందరూ పలానా నదికి వెళ్ళారు కాబట్టి నేను ఆ నదికి వెళ్ళాలి. ఎందుకు చేస్తున్నామో తెలియదు, మన శరీరం అనుమతిస్తుందో లేదో తెలియదు, కానీ మన పరిస్థితి అనుకూలిస్తుందో లేదో మనకు తెలియదు. కానీ మాఘమాసం కదా అన్న ఒక్క మాటతో బుద్ధిని పక్కన పెట్టేస్తారు. ఇది భక్తి కాదు, ఇది భయంతో చేసేటటువంటి అనుకరణ. దీనివల్ల శరీరానికి ఇబ్బందులు వస్తాయి, మనసు అసహనంగా మారుతుంది, ఇంట్లో వాళ్ళతో చిరాకుగా ఉంటారు. ఈ చిరాకు చాలా పెరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, పూజ చేశాం కానీ శాంతి లేదు అని దేవుడిని నిందిస్తారు. అసలు తప్పు అక్కడే జరిగింది. దేవుడికి అర్థం లేని భక్తి అవసరం లేదు. మాఘమాసంలో బుద్ధిని పక్కన పెట్టి చేసే ఏ పని అయినా పుణ్యం కాదు, మూఢత్వం. ఇప్పుడు రెండో పెద్ద తప్పు గురించి చెప్పాలి. ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. మాఘమాసంలో దానం చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఇది నిజమే, కానీ ఎవరికి, ఎలా, ఎందుకు అనేటటువంటి 3 ప్రశ్నలకు సమాధానం లేకుండా చేసే దానం పుణ్యం కాదు. చాలామంది పేరు రావాలని, నలుగురు చూడాలని నేను చేశాను అని చెప్పుకోవడానికి దానం చేస్తారు. కొంతమంది తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అప్పు చేసి కూడా దానం చేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. శాస్త్రం స్పష్టంగా చెబుతుంది, తన జీవితాన్ని అస్థిరంగా ఉంచుకొని చేసినటువంటి దానం పుణ్యాన్ని ఇవ్వదు, భారాన్ని ఇస్తుంది. దానం అంటే డబ్బు ఇవ్వడమే కాదు, అహంకారాన్ని తగ్గించడం, ఆశను తగ్గించడం, చూపును తగ్గించడం. ఇవి లేకపోతే ఎంత పెద్ద దానం చేసినా అది ఖాళీ చర్య. మాఘమాసంలో చేసినటువంటి దానం మనలో వినయాన్ని పెంచకపోతే అది పనిచేయలేదని అర్థం. ఇప్పుడు మూడో తప్పు, ఇది చాలా ప్రమాదకరం. మాఘమాసంలో కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను చాలా నియమాలు పాటించాను, నేను చాలా పూజలు చేశాను, నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేశాను కాబట్టి నాకు దేవుడి కరుణ తప్పకుండా ఉంటుంది. ఇక్కడే అసలు నష్టం మనకు మొదలవుతుంది. అహంకారం ఉన్న చోట పుణ్యం నిలవదు. మీరు చేసినటువంటి పూజలు, దానాలు, నియమాలు
మీలో వినయాన్ని పెంచకపోతే, ఇతరులను తక్కువగా చూసేటటువంటి మనస్తత్వం వస్తే, అదే మాఘమాసం మీకు నష్టంగా మారుతుంది. మాఘమాసంలో ఇతరులను తక్కువగా చూడటం, తనని గొప్పగా భావించడం, నేను శుద్ధుడిని అన్న భావన రావడం, ఇవన్నీ గ్రహదోషాన్ని పెంచుతాయి. ఇది చాలామంది చెప్పరు, కానీ ఇదే నిజం. అయితే ఒక ప్రశ్న వస్తుంది, మాఘమాసంలో అసలు ఏమి చేయాలి? సమాధానం ఎలా? సింపుల్. అతిగా కాదు, నియమంగా. చూపు కోసం కాదు, మార్పు కోసం. ఇతరులతో పోల్చుకోకుండా తనతో తాను చూసుకోవడం. రోజుకు 5 నిమిషాల పాటు అయినా సరే నిశ్శబ్దంగా ఉండండి. మీ తప్పులు మీరే గమనించండి. ఒక చెడు అలవాటును వదిలేయండి. ఒక తప్పు ఆలోచనను ఆపండి. ఇదే మాఘమాసం అసలు సారాంశం. ఇక ఈ వీడియో అందరికీ నచ్చదు, కానీ అవసరం ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాఘమాసం దేవుడిని మార్చదు, మన దృష్టిని మార్చాలి. మీరు ఈ 3 తప్పులు చేస్తుంటే ఇప్పుడే ఆపేయండి. అప్పుడు మాత్రమే మాఘమాసం మీ జీవితంలో నిజంగా పనిచేస్తుంది. భయపెట్టడానికి కాదు, సరిచేయడానికి నేను ఈ మాటలు చెబుతున్నాను. ఇలాంటి నిజమైనటువంటి అర్థవంతమైనటువంటి ఆస్ట్రాలజీ మరియు ఆధ్యాత్మిక విషయాలు కావాలి అంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జై శ్రీరామ్.